చకచక త్వరగా ఏ హెడ్లైన్స్ ఏ పేపర్లో ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ని మనం చూసుకున్నట్లయితే, అభివృద్ధికి మనది సుస్థిర మోడల్, భూమి ఉంటే కాదు పిల్లలు ఉంటేనే ఆస్తి అన్నట్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆదాయం పెరగాలి, వ్యక్తి కుటుంబం సమాజం సంతోషంగా బతకాలి, అందుకే పనిచేస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగల నేపథ్యంలో వాళ్ళ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం. అలాగే P4 విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంటికొకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి, ప్రతి తల్లి కుటుంబం ఆనందంగా ఉండాలి, సీఎం చంద్రబాబు ఆకాంక్ష. తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని విమర్శ. మనం చర్యలు ఏం తీసుకోంగా, వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు, మనం చర్యలు ఏం తీసుకోం, యథావిధిగా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎక్కడో 1995 సీఎం చూస్తారు అన్నారు, 95 సీఎంని మేము చూస్తూనే ఉన్నాం, కానీ పరిస్థితులు 1995లా లేవు, అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ విలువలు నేతల్లో లేవు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకుంటే బాగుంటుంది అనేది చాలామంది అంటున్నటువంటి మాట. ఇక తర్వాత హైకోర్టుకి మరో 2 న్యాయమూర్తులు హరిహరనాథ శర్మ, డాక్టర్ లక్ష్మణ్ రావు పేర్లను సూచించిన సుప్రీం కొలీజియం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇంకొక 2 న్యాయాధికారుల కోటా నుంచి 2 వస్తున్నారు. 2 పేర్లని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో అవధానం హరిహరనాథ శర్మ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా పనిచేస్తున్న న్యాయాధికారి, అలాగే ఎడవల్లి లక్ష్మణ్ రావు పేరు ఇందులో ఉన్నాయి. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు ఆయన అవధానం హరిహరనాథ్ శర్మ. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఎడవల్లి లక్ష్మణ్ రావు ఉన్నారు. సో 2 పేర్లు కూడా న్యాయాధికారులకి సూచించడం జరిగింది. 2 కొత్త న్యాయమూర్తులు రాబోతున్నారు. ఇక తర్వాత సోలార్ ప్యానెల్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే, ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు 10,000 కోట్లతో ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్యూ సన్టెక్ సంసిద్ధత. కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించిన ప్రతినిధులు మొత్తం 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఎన్యూ సన్టెక్ కర్నూలు జిల్లాలో దీనికి సంబంధించి చూసి, అలాగే 930 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. మొత్తం 10,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి పెట్టుబడులు పెడుతున్నారు అనేది ఉంది. వెల్కమ్, వెరీ గుడ్. అలాగే కర్నూలులో గతంలో కూడా పెట్టారు చాలా పెద్ద సోలార్ పార్క్, ఇప్పుడు దాని మించి ఇది పెట్టబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇక లోపలి పేజీల్లో ఉన్నటువంటి చూస్తే, భాజపా కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం, స్వాతంత్రంపై భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహం, రాహుల్ దేశాన్ని ముక్కలు చేసేవిగా కాంగ్రెస్ చర్యలు అంటూ భారతీయ జనతా పార్టీ ధ్వజం. మీరిద్దరు కొట్టుకుంటే మూడోవాడు ఎవడో ఏదో ఎత్తుకుపోతాడని వెనకట్టుకో సామెత. అలాగా ఈ రెండింటి మధ్య ఈ వార్ నడుస్తూనే ఉంటుంది, విమర్శలు పాలవుతూనే ఉంటారు, చేసుకుంటూనే ఉంటారు. అత్యాధునికంగా ఏఐసిసి నూతన కార్యాలయం ఢిల్లీలో ప్రారంభించిన సోనియా ఖర్గే. ఇందిరాగాంధీ భవన్గా దానికి పేరు మార్పు. కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యాలయం కట్టుకున్నారు, దానికి ఇందిరాగాంధీ భవన్గా పేరు పెట్టుకున్నారు. రాజకీయాలైన ఏమైనా కొత్తగా చేస్తారా ఏంటి అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక పల్లె పరవశించింది, ఊరువాడ ఘనంగా సంక్రాంతి సంబరాలు. నిజంగానే పల్లె పరవశించింది, పల్లెతో పాటు జేబులు కూడా బాగా పరవశించాయి అనేది పెద్దలు చాలామంది చెప్తున్నటువంటి విషయం వార్తల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత కొత్త అల్లుళ్ళకి సంబంధించి అయితే ఏకంగా 365 వంటకాలతోటి విందు భోజనాలు కూడా పెట్టారట. అంటే గోదావరి జిల్లాల ప్రత్యేకత ఏదైనా అందరికీ తెలిసిందే కదా. సో మొత్తం ఈసారి పండగ వాతావరణం అంతా బాగా ఘనంగా నెలకొంది అనేది చెప్తున్నటువంటి విషయం. ఇక విపత్తులను చిత్తు చేసే కేంద్రాలు సిద్ధం. 19న NDRF NIDM ప్రాంగణాలను ప్రారంభించనున్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్ని విపత్తులు వచ్చినా ఏదో నష్టం జరుగుతూనే ఉంటుంది. ఆ నష్టం నివారణకి సహాయక చర్యలు చేపట్టేటువంటి మన NDRF నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు కావచ్చు, అలాగే NIDM వాళ్ళు కావచ్చు, ఈ వీటికి ప్రాంగణాలను ప్రారంభించబోతున్నారు అనేది ఉన్నది. చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీం నో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి వైకాపా ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. ఒక పాత్రికేయుడు దాఖలు చేసిన IA కూడా డిస్మిస్. బెయిల్ కేసులో జర్నలిస్టులకి ఏం పని అని ప్రశ్నించినటువంటి ధర్మాసనం. అంటే జర్నలిస్టులుగా ఉండుంటే కనుక ధర్మాసనం పరిగణించేది. జర్నలిస్టులు కూడా చాలామంది ఎర్నలిస్టులుగా మారిపోతున్నారు, వాళ్ళు కూడా రాజకీయాలు అబ్బించుకొని శుభ్రంగా ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాసేస్తున్నారు కనుక వాళ్ళ పరిగణలోకి తీసుకోలేము అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఆ రోజు బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ ప్రభుత్వం లేదు బెయిల్ రద్దు చేయాల్సిందే, వ్యవస్థలను ఆయన మేనేజ్ చేసేస్తాడు అంటూ మాట్లాడడం ఏంటంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు అనేది కూడా మర్చిపోయినట్టున్నారు. అందుకని ఆ పిటిషన్ వేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి ఇందులో బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ జస్టిస్ M. బేలా త్రివేది అభిప్రాయపడి ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. ఇక అంతర్జాతీయంగా గాజాలో శాంతిరేఖలు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు, కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ.
జైళ్లలోని పాలస్తీనీయులను వదిలిపెడతామన్న టెల్ అవీవ్, తుది ముసాయిదాపై కసరత్తు జరుగుతోంది అన్న ఇజ్రాయెల్. ఏం చేస్తాం, ప్రపంచ శాంతి కోసం ఎంతోమంది కష్టపడుతుంటే మాకు శాంతి సహనం ఇవేం అక్కర్లేదు అంటూ అనేక దేశాల్లో ఇలాంటి కొట్టుకు చస్తున్నారు, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వాడెవడు 1000 ప్రాణాలు పోయేట, అందుకని చెప్పి 46,000 మంది ప్రాణాలు తీశారు యుద్ధం పేరుతోటి. ఒక దేశం మీద 1000 ప్రాణాలు పోయాయి చేసినటువంటి ఒక దాడికి. అలాంటిది ఇప్పుడు ఏకంగా 46,000 మందిని చంపారు మన యుద్ధంలో. అంటే 1000 = 46,000 అన్నట్టుగా ఉంది. ఇది మన ప్రపంచ శాంతి. ఎస్, కోడి కత్తికి కట్టలు తెగిపోయాయి. కట్టలు ఇన్ ద సెన్స్ చెరువు కట్టలు ఇవి కాదండి, నోట్ల కట్టలు తెగిపోయాయి. పందాల్లో చేతులు మారిన వేల కోట్ల రూపాయలు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 1,500 కోట్లు, పశ్చిమలో 750 కోట్ల పైమాటే అని చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇవేవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వీళ్ళకి ఏం తెలియదు అనుకోండి, ఎలా పందాలు కాసుకుంటారు ఏంటి అనేది. బట్ నిన్న 1,25,00,000 రూపాయల పందెం అనేది చాలా ఫేమస్ అయిపోయింది. 1,25,00,000. గుడివాడ శ్రీనివాసరావు ఎవరో ఉన్నారు, అలాగే ఇంకొక ఆయన, వాళ్ళు 2 పుంజులు. ఒక ఆయన పిలిచాడు, దా పోటీకి రా, 1,25,00,000 పందెం అని చెప్పి పిలిచాడు. సవాల్ స్వీకరించి వెళ్ళినటువంటి వ్యక్తి పందాన్ని గెలుచుకొచ్చేసాడు శుభ్రంగా. దాని మీద ఇందులో ఎవరు గెలుస్తారు, ఏ పుంజు గెలుస్తుంది అంటే దాని మీద బెట్టింగ్లు కూడా నడిచాయి. ఆ కొన్ని కోట్ల రూపాయలు నడిచింది. మెయిన్ పందెం 1,25,00,000. వాడు పిచ్చవాడికి ఆనందం అని చెప్పి ఇగో ఎల్ఈడి 4 ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టి చక్కగా పెద్ద పెద్ద బరులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమళ్ళలో కోడి పందాల సందడి మా పక్కనే. అంతే కొన్ని సాంప్రదాయాలు. ఎందుకంటే తమిళనాడుకి జల్లికట్టు ఎలా ఉందో ఇక్కడ మనకి కోడి పందాలు అనేవి చారిత్రాత్మకంగా వచ్చాయి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్ని మనం చూసినట్లయితే కనుక బలమైన వాదనలు వినిపించాలి. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, ఇతరత్ర కాంగ్రెస్ మంత్రులు, నేతలు అందరూ కూడా నదీ జలాల కేటాయింపుపై అంతరాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3ని పరిగణలోకి తీసుకోవాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గోదావరి బనకచెర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకి లేఖలు రాయాలని నిర్దేశం. సీఎం ఏఐసీసీఎల్దే నిర్ణయం. మంత్రివర్గ విస్తరణ మీద ఫిబ్రవరిలో రాహుల్ నేతృత్వంలో రాజ్యాంగ రక్షణ సభ. కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. బనకచెర్లను పెట్టి ఏవైతే గోదావరిలోకి వెళ్ళిపోతున్నాయో, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయో, తెలంగాణ వాడుకోదు, ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి లేదు అన్నటువంటి జలాలు వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయో అక్కడికి, వాటిని ఎలాగైనా ఒడిసిపట్టుకుని దాహార్తి తీర్చాలని ఒక ప్రాజెక్టు సంకల్పిస్తే పైన మహారాష్ట్ర కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు కట్టినటువంటి ప్రాజెక్టుల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేక కేవలం ఆంధ్రప్రదేశ్లో పోలవరం కావచ్చు, బనకచెర్ల కావచ్చు కింద నుంచి ఒడిసిపట్టి కాస్త నీళ్లు తాగిస్తామరా ప్రజలకి అంటే మాత్రం దీని మీద విరుచుకు పడిపోతున్నారు, అభ్యంతరాలు వ్యక్తం చేసేస్తున్నారు. అక్కడికేదో వీళ్ళ జోబుల్లోంచి ఎత్తుకుపోతున్నట్టు. టెక్నికల్గా దాన్ని కూర్చుని నిపుణుల కమిటీ వేసి ఏంది ఇందులో సాధ్యాసాధ్యాలు, దీంట్లో తెలంగాణకు కూడా లాభపడేది ఏమైనా ఉందా అని ఆలోచిస్తే తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు అనేది మరి అధికారులు సలహాలు ఇవ్వడం లేదా, లేదంటే తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు వేలు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నటువంటిది కాస్త పరిగణలోకి తీసుకోవాలి. మన తాగం ఎదుటివాడిని తాగనివ్వం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి కాళేశ్వరం మీద అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పట్టించుకోలేదు తెలంగాణ ప్రభుత్వం చెప్పగలుగుతుందా? గోదావరి నది మీద కట్టారుగా, మీరు నచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు నీళ్లు తోడుకెళ్ళిపోతారు తెలంగాణ ప్రజల కోసం. వాస్తవం ఓకే, అందరికీ దాహార్తి తీర్చాలి, పంటలకు నీళ్లు ఇవ్వాలి. మరి అదే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే, అది కూడా చివరి రాష్ట్రం, గోదావరి ప్రవహించే చివరి రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరి దాని మీద ఎందుకు? దానివల్ల తెలంగాణ ఏం మునిగిపోదే, పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏం మునిగిపోవే, ఎందుకు ఇది పరిగణలోకి తీసుకోరు? సో అధికారులు దాని మీద దృష్టి పెట్టాలి. ప్రజా సంఘాలు ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టి మేధావులు ప్రభుత్వాలు రెండింటికి కూడా సూచనలు సలహాలు ఇచ్చి ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్తేనే 2 రాష్ట్రాలకి మనుగడ. అప్పులు చేసుకుంటూ వెళ్తే చివరికి చెప్పబట్టుకుని అడుక్కు తినాలి, ప్రజల మీద పన్నులు వేసి ప్రజలను అడుక్కు తినే వాళ్ళ చేయడం తప్పితే చేసేదేం లేదు. ఫస్ట్ ఈ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ఇది నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నటువంటి మాట. తర్వాత ఎఫ్ఐఆర్ని కొట్టేయలేం, ఫార్ములా ఈ కేసులో విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు. సరే, డిబేట్లు ఎలాగో మాట్లాడుకుంటాం కాబట్టి అంత పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అలాగే అత్యాధునికంగా ఏఐసీసీ నూతన కార్యాలయం ఢిల్లీలో ప్రారంభించిన ఖర్గే, సోనియా. ఇందిరాభవన్. సాగుకు యంత్రతంత్రం ఏది? దేశంలో 47% వినియోగం. అఖిల భారత వ్యవసాయ పరికరాల
యంత్రాల సమన్వయ పరిశోధనలో వెల్లడి. దేశంలో పంటల వారీగా యంత్రాల వినియోగం అంటే కేవలం 47% మాత్రమే యంత్రాలు అనేవి ఉపయోగిస్తున్నారు. మిగతాదంతా సామాన్యంగానే మన పురాతన కాలంలో ఏదైతే పాటించామో మాన్యువల్గానే చేసుకుంటూ వెళ్తున్నాం అనేది. యంత్ర పరికరాల సామర్థ్యం పెంచాలి అని కూడా చెప్తున్నారు. తర్వాత ఏప్రిల్ 29-30లో అగ్రికల్చర్, మే నుండి ఇంజనీరింగ్, యాప్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు. మే 12 ఈ సెట్, జూన్ 1 ఎడ్ సెట్. ఆన్లైన్ నీటి కారణంగా 5 పరీక్షలు జూన్లో. మొత్తానికి ఏప్రిల్ 29-30 తేదీల్లో మే 2 నుంచి 5వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు అనేక రకాల పరీక్షలకి క్యాలెండర్ అనేది ఇచ్చేసింది. గాజాలో శాంతిరేఖలు, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు. కొందరు బందీలు విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ. జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను వదిలిపెడతామన్న టెల్ అవీవ్. తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు. సరే, వాళ్ళ ఉగ్రవాదులు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో ఇంకోటి మాట్లాడతారు. ఇక మహాపర్వం, మహాకుంభమేళాకి సంబంధించినటువంటిది. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం ఆచరించేందుకు త్రివేణి సంగమం వైపు ప్రదర్శనగా వెళ్తున్న పంచాయతీ నిరంజని అఖాడాకు చెందిన నాగ సాధువులు. మొత్తానికి నాగ సాధువుల ఎంట్రీ అనేది నిన్న అఖాడాల నుంచి వచ్చినటువంటి వాళ్ళది మహాకుంభమేళాలో దర్శనం ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా చూశారు, భక్తిభావంతో దాన్ని చూస్తున్నారు. అలాగే విషాదం నింపిన పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తూ 3 మృతి. నిర్మల్, యాదాద్రి రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు. ఇవి జరగకూడదని అనుకుందాం ఇక ముందు. ఎందుకంటే ఈ మాంజాలు వాడొద్దురా అంటే వాటినే వాడతారు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారో తెలియదు. వాటి వల్ల పక్షులకి, మనుషులకి కూడా ప్రమాదమే, బైక్ మీద వెళ్ళేటువంటి వాళ్ళకి. తర్వాత పెద్ద పెద్ద బిల్డింగులు ఎక్కి ఆ రైలింగుల దగ్గర నించొని నేనే ఎగరేయాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో ఆ చిన్నతనం. పరేడ్ గ్రౌండ్స్ పెద్దగా ఆ కైట్ ఫెస్టివల్ కూడా పెట్టారు కదా, అలాంటి గ్రౌండ్స్ హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి. హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఎగరేసుకోకుండా ఎందుకు వచ్చింది తంటాలు ఇవన్నీ? 3 కుటుంబాల్లో విషాదం నింపినట్టు కాదా ఇది? ఇకనైనా మారాలి, తల్లిదండ్రులు కాస్త పిల్లలకైనా చెప్పాలి. అవి లేదు పర్లేదురా నాయన వెళ్ళండి, డాబాలు ఎక్కి చేసుకోండి అంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. 4 కొత్త న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టుకి. రేణుకా యారా, నందికొండ నరసింహరావు, ఈ తిరుమలాదేవి, బిఆర్ మధుసూదన్ రావు. సీజేగా జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలిక బాధ్యతలు. జిల్లా జడ్జిల పేర్లను సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం. ఆంధ్రప్రదేశ్కి 2, తెలంగాణకి 4 హైకోర్టుకి జడ్జిలు వస్తున్నారు. ఇక మోదీ ఆశీస్సులతో ఇందూరుకు పసుపు బోర్డు, బడ్జెట్లో నిధుల కేటాయింపు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభం. ఉత్పాదన, ఎగుమతుల పెంపునకు బోర్డు కృషి చేయాలి. పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకరమైనటువంటి విషయం. దేశంలో పసుపు ఉత్పాదన, ఎగుమతులు పెంచడానికి బోర్డు కృషి చేస్తుంది. రైతులకు సాగు లాభదాయకం కానుంది. వినియోగదారులకు కూడా నాణ్యమైన పసుపు అందుబాటులో రానుంది. మొత్తానికి 2019లో ఇచ్చినటువంటి హామీ 2025 ఇక్కడికి వచ్చేసరికి మొత్తానికి సాకారమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కవిత కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇద్దరూ కూడా దీనికి సంబంధించిన ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదాలు కూడా జరిగాయి. ప్రతి సవాళ్ళు విసురుకున్నారని తెలిసిందే. మొత్తానికి ఇది అయ్యింది. ఇక ఆంధ్రజ్యోతి తెలుగు ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే రాధాకృష్ణ గారు ఎక్కడా తగ్గట్లేదు అసలు. కంప్లీట్గా కోడి పందాల మీదే పడ్డారు. గోల్డ్ మ్యాన్కి థార్ చీపు. విజయవాడలోని రామవరప్పాడు బరిలో పోటాపోటీగా తలపడుతున్నటువంటి కోళ్లు. 3 రోజులు 100 బరులు, సుమారు 2000 కోట్ల పందాలు. ఇందులో భోగి రోజు 350 కోట్లు, సంక్రాంతి పండుగ సందడిని డబల్ చేస్తూ 2వ రోజు 600 కోట్లు, కనుమ రోజు ఏకంగా 1000 కోట్లు. కోనసీమ నుంచి రాయలసీమ వరకు సంక్రాంతి కోడి జైత్రయాత్ర అప్రతిహతంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పందెమే రికార్డు స్థాయిలో 1,25,00,000 పలికింది. ఇందాక చెప్పాను కదా, అదే పాయింట్. కోట్లలో కూసింది కోడి. అంటే కోడి కత్తి అనే దానికి గతంలో ఉన్నటువంటి ఇమేజ్ ఒకటైతే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇమేజ్ మాత్రం ఇంకా ట్రిపుల్ అని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పాల్గొన్నారు? తాడేపల్లిగూడెంలో 1,25,00,000 పందెంలో విజేత ఈ కోడి. ఆ పందెం గెలిచిన ఆనందంలో ప్రభాకర్ అండ్ టీం. 1,25,00,000 పందెం. సరే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇలాగ ఇచ్చారు కాబట్టి సరిపోతుంది. ఆర్టీసీ కిటకిట. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సులు ఫుల్ అయిపోయాయి. 5 రోజులు 500 స్పెషల్ బస్సులు వేస్తున్నారు. అయ్యింది. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఊరట.
బెయిల్ రద్దు కోరుతున్నట్టు వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత, ఓకే, దీన్ని కవర్ చేశారు. ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నా అంటూ రాహుల్ గాంధీ, ఖర్గే నిన్న జరిగినటువంటి ఇందిరా భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఇక మోహన్ భగవత్ దేశంలో తిరగలేరు జాగ్రత్త, నిజమైన స్వాతంత్రం వ్యాఖ్యలపై సంఘ్ చీఫ్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక. 1947లో స్వాతంత్రం వచ్చిందని మీరు గుర్తించకపోవడం సిగ్గుచేటు, అంబేద్కర్ అన్నట్టుగా చరిత్రను విస్మరించేవాళ్ళు చరిత్ర సృష్టించలేరు అని చెప్పి ఆయన కూడా. అయ్యోరు ఎందుకు ఈ టీచర్ చదువు, లక్షల్లో బీఈడీ డిఈడి నిరుద్యోగులు, ఈ ఏడాది టెట్కు 4.27 లక్షల మంది దరఖాస్తు, మొత్తంగా 7 లక్షలకు పైగా ఉంటారని అంచనా. డిఎస్సీలు వేసిన 2-3% మందికి ఉద్యోగాలు, ప్రైవేట్ స్కూళ్ళలో చేరితే చాలని జీతాలు, ఎందుకో అక్కడికి రాని ఉపాధ్యాయ విద్య, అయినా ఏటా టీచర్ విద్యకు 35,000 అడ్మిషన్లు. బతకలేక బడిపంతులు అనేది పాత సామెత, బతికేవాడే బడిపంతులు అనేది ఒక సామెత. మరి ఇప్పుడు ఏ సామెత చెప్పుకోవాలి? విద్య నేర్పేటువంటి గురువుకే ఇటువంటిది ఉంటే రేపొద్దున నేర్పించేవాళ్ళు ఎవరు? అంటే చాట్ జీపీటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, వీటితో నేర్చేసుకుంటామా? వీటితో నేర్చుకుంటే ఏం లేదు, యంత్రాల్లాగే బతుకుతాం, ఫీలింగ్స్ ఏమి ఉండవు, విలువలు తెలియవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలువలు నేర్పిస్తుంది అనుకుంటే అంతకు మించినటువంటి మూర్ఖత్వం ఇంకోటి లేదు. ప్రపంచ మానవాళికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ రకంగా ఉపయోగపడాలనేది మనం డిసైడ్ చేయాలి, కానీ మనం ఎలా ఉండాలి అనేది ఏఐ అనేది డిసైడ్ చేయకూడదు. దాన్ని చెప్పాల్సినటువంటి వ్యక్తులే మనకు ఉపాధ్యాయులు. గురు పూజోత్సవం జరుపుకుంటాం కదా, మరి ఏంటి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 10,000 ఉద్యోగాలకి మన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పని అన్నారు. ఇలా డిఎస్సీలు ఇవన్నీ ఇచ్చుకున్నప్పటికీ కూడా దాదాపు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు? 7 లక్షలకు పైగా ఉంటారు అని చెప్పి. ప్రతి సంవత్సరం 35,000 అడ్మిషన్స్ వస్తున్నాయి. ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే ఒక బాధ, గవర్నమెంట్ దక్కకపోతే ఇంకో బాధ. ఏం చేయాలి? ప్రభుత్వాలే దానికి చెప్పాల్సినటువంటిది ఉంది. ఇక ప్రాజెక్టుల వారి కేటాయింపులు ఉండాల్సిందే, మా వాటా 512 టీఎంసీలు కొనసాగించాలి, 2 కేసులు విడివిడిగా ఉండాల్సిందే. 2023లో కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదు, ఎత్తిపోతలను అక్రమ ప్రాజెక్టులుగా ప్రకటించాలి, కృష్ణా ట్రైబ్యునల్ ముందు నేడు ఏపీ వాదనలు. మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత, క్యాంపస్లోకి వెళ్లేందుకు మనోజ్ దంపతుల యత్నం, అడ్డుకున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. ఈ కొంపలో ఉన్నటువంటి గొడవని మొత్తం సమాజానికి తీసుకొచ్చి పెట్టేసినట్టుగా ఉంది వాళ్ళది పరిస్థితి. కానివ్వండి, ఏదో ఒకటి. ఇక తర్వాత సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాలు రికార్డు బద్దలు, పార్టీ ఆవిర్భావం తర్వాత 1,00,000 మార్కుకు తొలిసారి, టాప్లో నెల్లూరు, 5వ స్థానంలో కుప్పం, 2-3 స్థానాల్లో ఆనం, నిమ్మల నియోజకవర్గాలు. తెలంగాణలో 15 లక్షల వరకు సభ్యత్వాల నమోదు. టీడీపీ అటు 1,20,65 సభ్యత్వాలు. టీడీపీ టీం అంటే 1,00,000 మందికి పైగా ఉన్నారు అనేది వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి అంశం సభ్యత్వాలకి సంబంధించి. ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వివరాలు, విషయాలు. ఇక ఇందాక చెప్పుకున్నాం, కుప్పంలో నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి అంశం. ఇది హైలైట్స్. తర్వాత ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్టయితే హైదరాబాద్ మెయిన్ అండ్ తెలంగాణ మెయిన్ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ ఒకటే హెడ్లైన్స్, ఒక 2 చిన్న చిన్న ఇవి తప్ప. ఎస్, ఏపీ జల దోపిడీ అని చెప్పి రాసేశారు. మరి అదే పాయింట్ని కాళేశ్వరం కూడా ఆంధ్రప్రదేశ్ని జలదోపిడీ అని అంటే ఒప్పుకుంటారా? టీఆర్ఎస్ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ. మరో పోతిరెడ్డిపాడు బనకచర్లట, సముద్రంలోకి వెళ్ళిపోయే నీటిని వెనక్కి తెచ్చుకుంటానరా అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు ఇంకోటి అని చెప్పి మాట్లాడి ఏపీ నీళ్లు దొబ్బేస్తోంది. ఎన్నాళ్ళు ఈ విషయం చెమ్మడం? బేసిక్స్ అనేవి తెలియవా రాసిన వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి కూడా కనీసం? గోదావరిలోకి వృధాగా వెళ్ళిపోయే 2,000 టీఎంసీల నీటి నుంచి మహా అయితే ఒక 60-70 టీఎంసీలు లేదు 200-300 టీఎంసీలు అక్కడి నుంచి బనకచర్లతోటి ఎత్తిపోసుకుని రాయలసీమకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తే మొత్తం 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాలకి దాహార్తి తీరుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ రకమైనటువంటి కార్యాచరణ చేపడుతూ ఉంటే ఎందుకు వచ్చింది? అదేదో తెలంగాణ వాటా మొత్తాన్ని అంటే మేము వాడుకోలేము, ఎలాగో మాకు అవసరం లేదు అందుకని చెప్పి మీరు వదిలేసేయండి. వృధాగా వదిలేస్తే పోతున్న వాటిని పట్టుకుంటానరా అంటే ఏంటి నొప్పది? ఇది బేసిక్ పాయింట్. ఇది
మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాడిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాల్ని 175 కిలోమీటర్లోని ప్రకాశం బ్యారేజ్కి తరలిస్తారు. రెండో దశలో అక్కడి నుంచి జలాల్ని 6 దశల్లో లిఫ్ట్ చేస్తారు. 84 కిలోమీటర్ వద్ద 180 టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్కి మళ్లిస్తారు. మూడో దశలో బొల్లపల్లి నుంచి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్కు గోదావరి జలాలను అంటే పెన్నా బేసిన్కి తరలిస్తారు. క్లియర్గా ఉంది. ఏముంది ఇందులో? వరద మాటన గారడి అని చెప్పి రాసేశాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి గోదావరిలోంచి ప్రకాశం బ్యారేజ్కి తీసుకెళ్ళి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా బేసిన్కి ఏది బొల్లపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ ద్వారా అక్కడి నుంచి పెన్నా బేసిన్కి రాయలసీమకి తరలిస్తే గోదావరి నుంచి రాయలసీమకి తరలిస్తూ ఉంటే కృష్ణా జలాల వాటాను కృష్ణా జలాలు కాదు గోదావరిది కదా. అందులో దొంగతనం ఎక్కడుంది, లేదంటే అన్యాయం ఎక్కడుంది? ప్రకాశం బ్యారేజ్కి తరలిస్తారు, తరలించి అక్కడికి తీసుకెళ్తారు. పట్టిసీమ కూడా అదే కదా, గోదావరి జలాల్ని తీసుకొచ్చి కృష్ణాలో కలపడం. ఎందుకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా దాని మీద? ఏపీ జలదోపిడి రాసేస్తారు. ఇంకా ఏం లేదు, కొట్టుకుని చావడానికి రాజకీయాలు తీసుకొచ్చి ప్రజల మధ్యలో కొట్టుకుని చావడానికి తప్పితే. నాకు బాగా గుర్తు, ఆల్మట్టి డ్యామ్ అని బాబ్లీ అని చెప్పి మహారాష్ట్ర అటు తమిళనాడు కర్ణాటక వీటితోటి జలాలు గొడవలు, కర్ణాటక తమిళనాడు మధ్యన కావేరీ నది దానికి సంబంధించినటువంటి గొడవలు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారా, మనమే అలాంటి ఇబ్బందులు లేవు మనకి అని చూస్తుంటే ప్రతి ప్రాజెక్ట్లో ఏపీ కట్టే ప్రతి ప్రాజెక్ట్లో ఏదో కిరికిరి తీసుకురావడం. కానీ తెలంగాణలో కాళేశ్వరం లాంటి ఒక భారీ బాహుబలి ప్రాజెక్ట్ని కట్టేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు. ఎందుకు ఇదంతా? ఎక్స్పర్ట్స్ మాట్లాడాలి దీని మీద, ఖచ్చితంగా పౌర సమాజం మాట్లాడాలి. మాట్లాడకపోతే రెండు రాష్ట్రాల్లో రాజకీయం పేరుతోటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. లింక్ ప్రాజెక్టుతో గోదావరికి చెర మళ్లీ మొదలైన పొరుగు రాష్ట్రం నీటి కుట్రలు, గోదావరి వృధా జలాల మళ్లింపు అంటూనే మొత్తం నదినే చెరబట్టే కుతంత్రాలకు రచన. మొత్తం నదినే చెరబట్టే కుతంత్రాలకి ఎక్కడో మహారాష్ట్రలో నాసికా త్రయంబకంలో పుట్టినటువంటి దగ్గర నుంచి గోదావరిలో కలిసే దగ్గర, అంతర్వేది దగ్గర గోదావరి సముద్రంలో కలిసే దగ్గర వరకు మొత్తం గోదావరి అంతా చాప జుట్టి తీసుకెళ్ళిపోతారా ఆంధ్రప్రదేశ్ ప్రజలేమన్నా? కనీసం ఆలోచన ఉండాలిగా ఇటువంటి రాతలు రాసేటప్పుడు. నాడు కృష్ణా నేడు గోదావరి జిల్లాలకు వేశారు. అప్పుడు వైఎస్, ఇప్పుడు బాబు. పోతిరెడ్డి పడితే ఇప్పటికే కృష్ణమ్మ విలవిల. ఏ రకంగా విలవిల? వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి 83 టీఎంసీలు సంథింగ్ ఏదైతే వాడుకునేది ఉందో ఎక్స్ట్రాగా, అది తప్ప ఎక్స్ట్రా 1 టీఎంసీ నీరైనా సరే అక్కడ ఏమైనా వాడడం జరుగుతోందా, దాని మీద ఏమన్నా ఉన్నాయా కనీసం ఆధారాలు బయట పెట్టాలి. మేము అవి పెట్టాం, మేము ఇవే చేస్తాం. రైట్. ఇక సాక్షి చూసినట్టయితే అన్నీ ఏపీది చూద్దాం. ఎందుకంటే తెలంగాణలో అబద్ధాలు రాస్తే ఇక్కడ ఊరుకోరు కాబట్టి. క్యాసినోలా కోళ్ల పందాలు సేమ్ యాజ్ లైక్ గుడివాడ క్యాసినో పెట్టారు కదా అప్పట్లో, అలాగే పెట్టారు అని చెప్పి వాళ్ళే రాశారు. ఊరువాడ యథేచ్ఛగా పందాల జోరు జోద క్రీడలు. 3 రోజుల్లో 5,000 కోట్ల దందా. ఒకళ్ళు 1000 కోట్లు అంటారు, ఇంకోళ్ళు 2,000 కోట్లు, ఇంకొకళ్ళు లేకుండా 5,000 కోట్లు. డబ్బులు ఎక్కడున్నాయరా నాయన అంటే ఇగో మొత్తం అంతా ఇక్కడే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎంబీఏ వద్ద తీవ్ర ఉద్రిక్తత అండ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం, అవధాన హరినాథ్ శర్మ, ఎడవల్లి లక్ష్మణరావు పేర్లు సిఫారసు. 30కి చేరనున్న జడ్జీల సంఖ్య. చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మీద పని సిఐడి. 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. బీజేపీ ఆర్ఎస్తో పాటు రాజ్యంతో పోరాడుతుంది. ద్విగుణీకృతమైన సాగర పోరాటం, తిరుగులేని శక్తిగా భారత్, 2 కొత్త యుద్ధ నౌకలు, 1 జలాంతర్గామిని జాతికి అంకితం చేసిన మోడీ. జగ్గన తోటలో ప్రభరతీర్థంలో అప్పర్ కౌశిక్ దాటి వస్తున్న గంగలకూరు అగ్రహారం, గంగలకూరు ప్రభలు. ప్రకృతి సోయగాల నడుమ ప్రభంజనమైనటువంటిది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ప్రభల తీర్థం. అలాగే తిరుపతిలో జల్లికట్టు సందడి.